బైబిల్లో 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9-10 వచనాల్లో యబ్బేజు అనే వ్యక్తి గురించి చూడవచ్చు. యబ్బేజు అనే పేరుకు వేదన అని అర్థం. వేదన పడి ఇతన్ని కన్నాను అని చెప్పి ఇతని తల్లి ఈయనకు యబ్బేజు అని పేరు పెట్టింది. ఆ తర్వాత అతని జీవితంలో ఏం జరిగిందో బైబిల్లో వివరించబడలేదు. కానీ అతడు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టడం చూస్తే అతని జీవితంలో మాత్రం ఆనందం, ఆశీర్వాదం లేదు అని అర్థమవుతుంది. అతని పేరే అతని జీవితం కూడా అయి ఉండవచ్చు. అందుకే ఒకరోజు యబ్బేజు దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని వద్ద సాగిలపడి తన కష్టం అంతా వివరించాడు. ఆయన సన్నిధిలో బిగ్గరగా మొరపెట్టాడు. యబ్బేజు చేసిన ప్రార్థన ఈరోజు మనకు కూడా ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనడానికి ఒక చక్కటి మాదిరి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యబ్బేజు చేసిన ప్రార్థన మాదిరిగా పెట్టుకుని మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టి చూడండి. యబ్బేజు విశ్వాసంతో దేవుని సన్నిధిలో 4 విషయాల గురించి మొరపెట్టాడు.